అమ్మో ఇప్పుడు ఈ కాబోలి తిరిగి నన్ను చూసేదంటే మీద పడి బాకీ తీర్చమని ప్రాణం తీస్తాడు. దేవుడా కాబోలి వాడంత పద్మవ్యూహంలో అభిమన్యుడా ఇరుక్కుపోయాను. టైర్కి ఏం చేస్తా? మన పైసలు వచ్చా ఇంకా ముందు ఫ్యాక్టరీలో జీతం దగ్గర దొరికేవాడివి. నీకు ఉద్యోగం పోయింది, నిన్ను పట్టుకోవడం మాకు కష్టం అయిపోయింది. మర్యాద ఇవ్వకపోతే చెప్పు తీసుకోవాలి. చూడమ్మా కాబోలి, పెద్ద మనిషిని పబ్లిక్ అలా ఉండదు తప్పమ్మా. పైగా నీ జోడుతో కొడితే నీ జోడే పాడవుతుంది తప్ప పైసా రాదు. చూడమ్మా కాబోలి, ఈసారి ఉద్యోగం రాగానే మొదటి జీతం నీకే ఇచ్చేస్తా. వస్తానా? డబ్బు లేకపోతే షర్టు నికాల్పే. షర్టు దే హంకు ప్యాంటు దే. జల్దీ నికాల్, షర్ట్ నికాల్పే. నడి రోడ్డు మీద వస్త్రాపరణమా? బాబు ఇంటికి రండిరా. కావాలంటే అక్కడికి వస్తే ఓ లుంగి వడ్డీగా కూడా ఇస్తాను. జల్దీ నికాలే. ఓ టోపీ దొరుకుతావు. ఒరే ఒరే ఒరే, మరీ దారుణం రా. టోపీ ఇస్తే తలెత్తు తిరగలేను, మన ఫేస్ వాల్యూ అయిపోద్ది. కావాలంటే ఇద్దరు చెరువు చెప్పు తీసుకోండి. ఇంకా సేపు ఉంటే చెట్టు కూడా ఇప్పుడు తీసేటట్టున్నది కాబులి ఊరు. అదేమిటండి, ఫోన్ చేయకుండానే లేచి వచ్చేసారు? లేదు సీత, తమ్ముడు పక్కన లేకపోతే భోజనం సహించడం లేదు. అంత బాధపడకపోతే కృష్ణన్ వెళ్ళి తీసుకురాకూడదు? మళ్ళీ ఆ మాట ఉంటే పళ్ళు రాలగొట్టాను. నేను వెళ్ళి వాడిని తీసుకురావాలా? అంత కర్మ నాకేమిటే? పొగరుతో వాడు వెళ్ళిపోయాడు కానీ నేను పొమ్మలేదుగా. అయినా ఒక్క దెబ్బ కొట్టగానే వెళ్ళిపోవాలా? చిన్నప్పటి నుంచి ఈ చేత్తో ఆడించి ఈ చేత్తో పెంచినవాడిని. ఒక్క దెబ్బ కొట్టే అధికారం నాకు లేదా? అవును, కన్నవాళ్ళగా వాడిని పెంచిన కన్నవాడిని కాదు కనుకే వాడు అలా కొట్టగానే వెళ్ళిపోయాడే. అదే మా నాన్నుండి వాడిని ఒక్క దెబ్బ కొడితే వాడు అలా వెళ్ళిపోయేవాడా? వాడి గురించి నేను పడే బాధలో 100 వంతు వాడుకున్నా వాడు వచ్చేసేవాడు. ఎందుకు వస్తాడు వాడు? వాడు రాడే, పెద్దవాడైపోయాడు. రాడేవాడు రాడు. కృష్ణ, జరిగిన దానికి నేనేగా కారణం. అలా అనకరాదు. ఇందుకు కారణం నువ్వు కాదు. మా అన్నయ్యకు నాకు వేరు భావాలు ఆశయాలు ఉండటమే నేను ఇలా రావటానికి కారణం. తండ్రి ఎవరో తెలియని దురదృష్టవంతురాలి. నా నీడు ఎవరి మీద పడితే వాళ్ళకి దురదృష్టం చుట్టుకుంటుందనిపిస్తుంది. అందుకే నీకు కష్టం నష్టం రాకూడదని నేను నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. లేదు రాధ, నువ్వు వెళ్తానికి వీల్లేదు. ఏ మగాడికైనా పసితనంలో తల్లి, పెరిగిన తర్వాత ప్రేయసి అతని వెనక ఉండి జీవితంలో ముందుకు నడిచే శక్తి అందిస్తూ ఉండాలి. రాధ, నేను నిన్ను ప్రేమించాను. జీవితంలో నేను ఏం సాధించాలన్నా నువ్వు నాకు కావాలి. నీ ప్రేమ కావాలి, నీ తోడు కావాలి. కృష్ణ. రాధ. గణేష్, అమ్మా, డాడీ పిలుస్తున్నారని వెళ్ళి కృష్ణ గారితో చెప్పు. అలాగేనమ్మా. ఇదిగో ఇంట్లోనే ఉన్నారని చెప్పు. అలాగే. కృష్ణబాబు, మిమ్మల్ని అయ్యగారు అర్జెంట్గా ఒకసారి ఇంటికి రమ్మన్నారండి. అలాగే.